తెలుగు బిగ్ బాస్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. త్వరలోనే 9వ సీజన్ స్టార్ట్ కానుంది. ఇప్పటికే నిర్వాహకులు సీజన్ 9 పనులు స్టార్ట్ చేసినట్టు సమాచారం. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా మొదలు పెట్టారట. ఈసారి పాపులారిటీ ఉన్న వాళ్ళను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గత సీజన్ లో వచ్చిన కంటెస్టెంట్స్ మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అందుకే ఈసారి క్రేజ్ ఉన్న వాళ్ళను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన రష్మి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈమె ప్రముఖ తెలుగు యాంకర్. జబర్దస్త్ ద్వారా క్రేజ్ తెచ్చుకొని ఇప్పుడు అనేక షోలు చేస్తోంది. సినిమాలలో కూడా నటించారు. ప్రస్తుతం బిగ్ బాస్ 9 లోకి అడుగు పెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. తన అందం, మాటలతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఆమె మాటలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. తెలుగు స్టార్ యాంకర్ గా ప్రేక్షకులు చేరువయ్యారు. సీజన్ 8 లోనే ఆమెను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకురావాలని చూశారు. కానీ ఆమె షోలతో బిజీగా ఉండడంతో ఆఫర్ ని వదులుకుంది. కానీ ఇప్పుడు సీజన్ 9 లో స్టార్టింగ్ నుండి హౌస్ లోకి అడుగు పెడతారని సమాచారం. ఆమె వస్తే అందంతో పాటు ఆటతో కూడా ఆకట్టుకోగలదు. మరి సీజన్ 9 లో ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. సీజన్ 1 ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, సీజన్ 2 హీరో నాని హోస్ట్ చేయగా, 3వ సీజన్ నుంచి ఇప్పటి వరకు కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సీజన్ 9 కి కూడా నాగార్జున హోస్ట్ గా వస్తాడని తెలుస్తోంది. బిగ్ బాస్ అంటే నాగార్జున అన్నంతగా ఆయన ముద్ర వేశారు. స్టైలిష్ గా ఎపిసోడ్ ను నడుపుకుంటూ అలవోకగా చేసేస్తారు నాగార్జున. అందుకే హోస్ట్ గా ఆయన తప్పించి మరొకరు ప్రేక్షకులు ఊహించలేరు. బిగ్ బాస్ ను రోజు మిస్ అయినా నాగార్జున ఎంట్రీ ఇచ్చే శని ఆదివారాలు మాత్రం ఇంటిల్లిపాది ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కంటెస్టెంట్స్ చేసిన తప్పులను విశ్లేషించి వారిని ప్రోత్సహిస్తూ షోను రక్తి కట్టించేవారు. ఇక వయసులో పెద్దవారు కావడంతో పాటు టాలీవుడ్ ని శాసించే సూపర్ స్టార్ కావడంతో ఆయన ఎలాంటి వారినైనా కంట్రోల్ చేయగలరనే ముద్ర పడిపోయింది. మరి సీజన్ 9 ను ఎలాంటి హిట్ చేస్తారో చూడాలి.